గురువుగారు ప్రాయశ్చిత్తాన్ని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. వీటిలో జీవ ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? జీవ ప్రాయశ్చిత్తం అనేటువంటి దానిని ధూర్జటి మహాకవి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో కాళహస్తీశ్వర శతకంలో చెప్పాడు. అంటే కొంతమందికి నా తర్వాత నా వారసులు నాకు కర్మ చేస్తారో లేదో అని సందేహపడుతూ ఉంటారు. కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఎవరు తలకూరు ఎవరు పెడతారు, కర్మ ఎవరు చేస్తారు అని. ఇంకొంతమందికి వాళ్ళు ఉన్నవాళ్ళు మాత్రం ఆ వేల్డ్కి వస్తారో పెడతారో లేదు అనే సందేహంతో గయకు పోయి అక్కడ జీవప్రాయశ్చిత్తం చేసుకుంటారు. జీవశ్రార్థం అంటారు దాన్ని. అంటే మనం బతికుండగానే మన శ్రార్థం మనమే పెట్టేసుకోవటం. దీని అంటే దాంతో ఏమిటి అర్థం? భౌతికత నుంచి మనం వేరుపడినాం. ఎప్పుడైతే మనకు మనం శ్రార్థం పెట్టుకున్నామో ఇంకా మనకి వేరుపడిపోయినట్టు. అంటే శరీరంతో వేరుపడి శరీరం కాబట్టి ఇంకా వీడి శత్రువు అని, వీడి మిత్రుడని, వీడి కొడుకని, భార్య అని ఇటువంటివి ఏమీ నీకు గుర్తుండకూడదు. బంధాలతో బంధాలన్నింటినీ తెంచుకోవాలి. జ్వరం వచ్చింది, చస్తానా బతుకుతానా ఇటువంటి సందేహాలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు జీవప్రాయశ్చిత్తం జీవశ్రార్థం అయిపోయింది. అందుకే నాకు తెలిసి ఒక ఆయన సన్యాసం తీసుకున్నారు. అంతకుముందు ఉద్యోగం చేశారు ఆయనకి పెన్షన్ వస్తుంది. ఆయన పెన్షన్ రిజెక్ట్ చేశారు. నేను సన్యాసం అంటే నా బతుకు అయిపోయింది అంతటితోటి, ఇప్పుడు నేను వేరే కనుక నేను ఆ ఉద్యోగం చేసిన ఆ వ్యక్తిని కాదు కాబట్టి ఇప్పుడు నాకు పెన్షన్ అక్కర్లేదు అని ఆయన బతికే ఉన్నారు. కానీ ఆయన పెన్షను సన్యాసం అనేది వేరే ఆశ్రమం, ఇది మరొక జన్మ. నేను కిందటి జన్మలో ఉద్యోగం చేసింది అప్పటికీ సరిపోయింది, ఈ జన్మకు నాకు అక్కర్లేదు అని అటువంటి స్థితి కావాలి. జీవప్రాయశ్చిత్తం జీవశ్రార్థం చేసుకున్నా కూడా మళ్ళీ భార్యాబిడ్డలని కష్టాల సుఖాలను పాకులాడుతూ ఉంటాను నేను, నన్ను కాపాడవయ్యా కాళహస్తీశ్వర అని ధూర్జటి మనందరి పక్షాన చెప్పాడు. కాబట్టి మనం జీవశ్రార్థం పెట్టుకొచ్చేసామని సరదాగా డబ్బులు పెట్టి చేయించుకురావడం కాకుండా దాని ప్రయోజనాన్ని తెలుసుకోవాలి, ఆచరణలో పెట్టాలి. అప్పుడే దాని వలన ప్రయోజనం ఉంటుంది. లేకపోతే ఒక వేడుకగా చేసినట్లుగా ఉంటుంది.